Praise the Lord. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపార్థకు ప్రభువ, సర్వశక్తిమంతుడ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకును ప్రభువ మీరు నడిపించుచున్న మీకు మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువ మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభువ ఇంకను ప్రభువ ముందుకు మరి సాగునట్లుగా, మా తండ్రి మీ వాక్యంలో మేము బలపడినట్లుగా, స్థిరపడినట్లుగా కృపను అనుగ్రహించమని, ఈ దినం కూడా మీ మేలని స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఈనాడు యేసు కల్వరి సిలువలో సర్వ మానవాళి పాప విమోచనం కొరకు అనగా స్వతంత్రతనిచ్చిన సత్యముల గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందామండి. ఈ స్వాతంత్రత కొరకు, ఈ విడుదల కొరకు ప్రతి ఒక్కరూ, ప్రతి దేశము కూడా ఇంకనూ పోరాడుతూ ఉన్నది. 1,
సాతాను శక్తుల నుండి విడుదల. అనేకులు సాతాను శక్తుల చేత బంధింపబడుతూ ఉన్నారు. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు నేను మరలా చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులంగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-5 వచనాలు నేను చదువుతున్నాను. వారు ఆ సముద్రములకు అద్దరునున్న గెరాసేనుల దేశములకు వచ్చరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీళ్లుగా చేసెను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలో వేశాడు. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు సమాధంలో ఉంటున్నాడు. వాడు ఎవరు కూడా వాడిని ఆ సాతాను శక్తుల నుంచి విడిపించలేకపోతున్నారు. యేసు వాడిని విడిపించడానికి వస్తున్నప్పుడు వాడు దూరం నుండి యేసును చూచాడు, నమస్కారం చేశాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసు. దేవుని బిడ్డలైనటువంటి వారికి విడుదల దయచేయటానికి మరి వారితో పని ఉంది. మరి వీడు అంటున్నాడు, నాతో నీకేమీ పని అంటున్నాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావు, నువ్వు సాతాను శక్తుల చేత బంధింపబడి ఉన్నావు, విడుదల నీకు కావాలి. అందును బట్టి యేసు ఈ లోకములకు వచ్చినటువంటి దేవుడు. చూడ మాటలు ఇంకా చదువుతున్నాను 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. దేవుడు వచ్చినందుకే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములకు అనుదించినందుకే మానవుని అట్టి సాతాను యొక్క శక్తుల నుండి విడుదల దయచేయటం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మరియు ఆయన 9వ వచనం, నీ పేరేమని వారిని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలాగనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకున్నాను. ఎవడే దయ్యములు కూడా సాతాను శక్తుల చేత బంధింపబడినటువంటి ఆ దయ్యాలు బ్రతిమాలుకుంటున్నాయి యేసుని. అయ్యా, మమ్మల్ని దూరంగా తోలివద్దు, మమ్మల్ని ఈ దేశంలో నుండి తోలివద్దు, మేము ఈ దేశంలోనే ఉండి ఈ దేశాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి అని వేడుకుంటున్నాయి. అయితే జరిగినటువంటి సంఘటన చూడండి, 15వ వచనం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యమును పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. దేవుడు ఆజ్ఞాపించగానే వారు కోరినట్లుగానే వారికి విడుదల దయచేసి ఆ వ్యక్తికి స్వస్థతను చేకూర్చినాడు.
జరిగినది చూచిన వారు ధైర్యములు పట్టిన వారికి కలిగిన స్థితి 16వ వచనం. పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన్ను బ్రతిమాలుకొన సాగిరి. కాబట్టి ఎవరైతే బంధింపబడుతున్నారో అట్టి వారిని సాతాను శక్తుల నుండి విడుదల దయచేయటం కొరకై యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చిన. రెండవదిగా పాపము నుండి విడుదల. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుతున్నాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి పాపము నుండి విడుదల చేయటానికి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేడ పుణ్యదాన బలియాగం. సకల మానవుల యొక్క పాపం పరిహరించబడాలి అంటే దేవాది దేవుడైన సృష్టికర్త కపటము లేని వ్యక్తి, పాపము లోపము లేని వ్యక్తి రక్తం చిందించాలి. అలాగూ చేయగలిగిన వ్యక్తి భూలోకంలో ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. నిన్ను నన్ను సర్వ లోకములో ఉన్న ప్రజలందరినీ అట్టి పాపము నుండి విడుదల చేయటం కొరకై ఆయన సిలువలో క్రయధనము చేసినాడు. ఆయన చనిపోయాడు. ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచినటువంటి సజీవుడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఎవరో ఒకరు నీ కొరకు జామీన్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. అలాగ తీసుకోగలిగినటువంటి వ్యక్తి భూలోకంలో మరొకరు లేరండి. ఎవరు కూడా బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరు అట్టి కార్యం చేయలేరు. ఒక్క దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో పంపించడం ద్వారానే అట్టి కార్యము జరిగింది. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతున్నాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయడం. ఇదే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియో లేదు. 1వ అధ్యాయం ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24, 25, 26. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా
నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవాలని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాలని నీతిమంతునిగా తీర్చువాడు ఉండుటకు ఆయన అలాగో చేశాను. కాబట్టి యేసు రక్తం ద్వారా పాపం నుండి విడుదల. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు మొదటిగా సాతాను శక్తుల నుండి విడుదల, రెండవదిగా పాపం నుండి విడుదల, మూడవదిగా రోగముల నుండి విడుదల. ఎవరికి రోగం లేదండి? డాక్టర్ చదివారు, ఆ డాక్టర్కి రోగం ఉండదా? సైంటిస్టులకి రోగం ఉండదా? ప్రెసిడెంట్కి రోగం ఉండదా? ప్రైమ్ మినిస్టర్కి రోగం ఉండదా? ధనికుడికి రోగం ఉండదా? దరిద్రుడికి రోగం ఉండదా? అందుకే ప్రభు అయిన యేసు చక్కటి మాటలు మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలు. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి ఆయన రోగులు అనగా పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనలను, అదే కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాట మరి వివరించబడి ఉన్నది. 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను పాపముల చేతులు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అందుకే ఆయన ఈ లోకములకు వచ్చి సకల మానవుల యొక్క పాప రోగములను స్వస్థపరిచినటువంటి దేవుడు. అనేకులు ఆయన్ని వెంబడించారు. అనేకులు పలు రకములైన వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచినట్లుగా లేఖన భాగాల్లో ఘోషిస్తూ ఉన్నాయి. అందుకొరకై యెషయా గ్రంథం 53వ అధ్యాయం గమనించినట్లయినచో 4-5 వచనాలు చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 4వదిగా గమనించినట్లయినచో శాపము నుండి విడుదల. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాను. మూడవ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు మధ్య భాగం అండి మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా శాపాన్ని ఆనాడు ఆదాము హవ్వలు కొని తెచ్చుకున్నారు. అట్టి పాపము ఇప్పటిదాకా వంశాను గమనిక ద్వారా అందరికీ కూడాను ప్రాప్తిస్తూ ఉన్నది. అందుకే మరి సునాయాసంగా చెప్తారు, వీళ్ళ తండ్రి వీళ్ళ పితరులు చేసిన పాపం పట్టుకున్నది అని అంటారు. కాబట్టి
పాపము చేయనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21, 22 వచనాలు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. ప్రియుని యందు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. శాపము నుండి మనల్ని విడుదల చేయటం కొరకై తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించినాడు. 5వదిగా దేవుని న్యాయ తీర్పు నుండి విడుదల. ఇహలోకము యొక్క న్యాయస్థానంలో జరిగేటువంటి సంఘటన ఏంటంటే ఆ తీర్పు తీర్చేటప్పుడు వారు అడిగేటువంటి న్యాయస్థానంలో అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ఉన్నారప్పుడు, సాక్షులు ఎవరైనా ఉన్నారా అని మరి అడుగుతారు. అయితే దేవుని న్యాయ తీర్పు ఎదుట ఇవి అవసరం లేదండి, ఇవి అవసరం లేదు. మరి ఎవరు అట్టి సాక్ష్యాన్ని పలుకుతారు అని అంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం ఆఖరి భాగం. భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భూమిని ఆకాశమును సాక్షులుగా పిలుస్తున్నాను. మనకు తెలుసు ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబెలు చంపినప్పుడు సాక్ష్యము ఎవరు చెప్పారు చూడండి, మాట చదువుతాను. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగ్గా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కాబట్టి నీ విషయమైనా నా విషయమైనా లోకంలో ఉన్న వారందరి విషయమైనా సాక్ష్యం చెప్పేది ఎవరంటే భూమి, రెండవది ఆకాశము. కాబట్టి నీవు అట్టి న్యాయ తీర్పు నుండి విడుదల పొందాలి అన్న నియమము కలిగి ఉండాలి. లేనిచో నిత్య నరకమే. యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రి గనపరచున్నట్లుగా అందరినూ కుమారుని గనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. 2 కొరింథీ
5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుదాం. కాబట్టి ఏం చెయ్యాలి అన్న సంఘటనను మరి చదివి ముగిస్తాను. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ప్రభు అని, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారము నుండి ప్రభువా మమ్మల్ని విడుదల చేయట కొరకై నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములకు పంచుట ద్వారా సాతాను శక్తుల నుండి విడుదల, పాపము నుండి విడుదల, రోగముల నుండి విడుదల, శాపముల నుండి విడుదల, దేవుని న్యాయ తీర్పు నుండి విడుదల మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు చెల్లించుకొంచు. ఇంకను అట్టి ప్రభా విడుదల లేనటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ప్రభా తమ పాపములు ఒప్పుకొని నీవే రక్షకుడు అని మా కొరకై సిలువలో రాయిదానం చేసి చనిపోయి మరి రక్తం కాచి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడే లేచిన సజీవుడు అని నమ్మనట్లుగా కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.